ఎక్స్రే తీసుకోండి రేపు మార్నింగ్ తీసుకోండి డిశ్చార్జ్ అయితే 2 డేస్లో ఎవరమ్మా సార్ రేపు వేరే సార్ వస్తారు వాటికి వేరే ఉంటారు సార్ పేరు అభిమాయి తీవ్రంగా పట్ల నీకేమ్మా ఇక్కడ బస్ ఎందుకు అలా వేసుకుంటాము పెద్ద గురించి ఏందా ఏమైంది ఎక్కడ మాట్లాడుతున్నావు ఏమన్నా ఉంటాడు ఫోటోలు పట్టుకుంటే ఫోటోలు తెప్పించుకున్న వాళ్ళని కొట్టినారు అంతే అదంతే సమస్య ఏమి లేదు ఆయమ్మ ఫోటోలు తెప్పించుకునే నేను మాత్రానికి మళ్ళీ కాపాడుతూ అబ్బాయి స్కూల్లో మనం తప్పు చేస్తే అబ్బాయి ఇంటికి సార్ ఇట్లా జరగదు ఆ బాబు వచ్చి అట్లా మా అమ్మ చూసుకుంటారా అంటే పోయాను నన్ను వాటితో మాట్లాడుకుంటుంటే పిల్లోని అప్పుడే వచ్చి వస్తున్నారు ఇంకెట్టుగంటే కలిసినాడు పిల్లోడు నా పిల్లోని కొట్టి సంసారం అడ్డం పడ్డాను సార్ పిల్లలకి అడ్డం పడ్డా కానీ నాకు కాల్ వాళ్ళు కూడా బీసీలే కదా గోయల్ అదే బీసీలు మీరు బీసీలే ఆదర్శ అయితే బీసీకే వచ్చేది ఎగ్జామ్ ఇంకా బీసీలు అంటే అంత అన్ని కులాలు బీసీలు ఎందుకు గొడవలు పడతారా ఎందుకంటే రైతులు కదా నువ్వు ఎందుకు ఆ టైంలో అక్కడ పోయి చెప్పడం పనికి పోయి వచ్చినాను ఇంకా అగ్ని పనికి వచ్చి ఇప్పుడు అగ్ని కుట్టినాను అప్పుడే వచ్చి జరపట్టు వాటికి లోపల ఉండేవాడు అంటే ఇన్నే వీడియో తీయండి అంటే వీడియో ఇప్పటికాయ వీడియో తీస్తామని మీరు అట్లా మీరు కొంచెం ఇంటికి జోరుకుని వచ్చేది కాకుండా ఏం చేయాలి పెద్దలు ఇప్పుడు ఏమన్నా పిల్లోని పిలిచారు కదా నన్ను పిలిచిపోయారు కదా కానీ ఇష్టమాడు మాట్లాడాలి కదా కొంచెమన్నా మాట్లాడాలి కదా కొడుకు వచ్చి రాయి అంటే ఇట్లా రాయి తెచ్చి ఏమన్నా కేసు పెట్టావా ఏం పెట్టారు సార్ రాసిపోయినాడు ఇప్పుడు సార్ ఇప్పుడు రాసిపోయినాడు ఎస్ఎస్ఆర్ అర్జెంట్ రా 10 నిమిషాలు మాట్లాడుకున్నాను మరి అదే చెప్తాను సార్ శ్రీరాములు సార్ ఉన్నారంటే కానిస్టేబుల్ ఏమంటారంటే నిన్న సాయంత్రం 7:30 కపిటిలో ఉన్న ఇరు వర్గాల్లో కొద్దిగా ఏదో పిల్లోడు అమ్మాయిని ఏదో మాట్లాడాడని వచ్చి ఇంటికి దూరుకొని వచ్చి ఇంటికి వీళ్ళని నాగేష్ అనే జయంని రాజ్ కుమార్ నిన్న సాయంత్రం గొడవ జరిగింది. మళ్ళీ దీనికోసం వాళ్ళకి ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అన్నారు. కానీ ఏముందంటే మనం ఈరోజు స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటివరకు ఒక బీసీ ఎమ్మెల్యే ఎదిగినాం. ఇప్పుడు ఏదైతే కొత్తగా తీసుకున్నారు అవన్నీ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మళ్ళీ ఇట్లా మనము మన కల్చర్ని మార్చుకోవాలనేది మన అభిప్రాయము. ఎందుకంటే గలాట్లో పెట్టుకోవడము గొడవలు పడితే మన ఆశలు మనం టెన్షన్ ఆరోగ్యం క్షీణించే విధంగా ఉంటుంది. అంటే మన ఆశలు కూడా క్షీణించే విధంగా ఉంటుంది. ఏమంటే ఇటువంటివి పోకూడదని ఒక బీసీలోన ఎదుగుదల రావాలి. ఇంకా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళ పైన అవుతుంది. మరి ఇంతవరకు మారకపోవడం చాలా బాధాకరము. మరి ఇటువంటి వాళ్ళు ఈ
ఈ 2-3 నెలల్లోన ఈ కొత్త ఎన్ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గొడవలు చాలా ఎక్కువ అవుతున్నవి. ఇది మళ్ళీ వైసీపీ అంటారు, డబ్బులు తినాలి, తొమ్మిది తినాలి, టీడీపీ అంటారు. ఇదంటే ఈ రాజకీయం పక్క పెట్టండి. మనము మన వెనుక ఉండే పిల్లలు కానీ మన వెనుకుండే ఆడపిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు చూసుకొని ముందు నడవాలా, జాగ్రత్త ఉండాలా. ఏదైనా తప్పు జరిగింటుంది అనుకుందాము, దాన్ని చట్టపరంగా దాని మీద మేము కేసు పెట్టి వాళ్ళ మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని చట్టం చూసుకుంటుంది. కానీ మన చేతుల్లో చట్టం తీసుకోవడం చాలా నేరము. వాడు తప్పు చేశాడని చెప్పి వీళ్ళు కొట్టడం చాలా నేరము, దానికి ఇంకా పెద్ద నేరము. ఇటువంటి జరగకూడదు. ఇది పెద్దల సమక్షంలో కూర్చొని వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఇది ముఖ్యంగా తెలియజేస్తున్నాము. సార్ అమిత్ షా కాంగ్రెస్ పార్టీ ఆధునిక ఇన్ఛార్జ్.